దావత్ ఏ ఇఫ్తార్ను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. అసెంబ్లీ సమావేశ మందిరంలో ఇఫ్తార్ విందు, రంజాన్ పండుగ ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు షబీర్ ఆలీతో కలిసి భట్టి సమీక్షించారు. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహించే ఈ కార్యక్రమానికి ఎలాంటి నిధులు కొరత లేదు అని డిప్యూటీ సీఎం తెలిపారు. ఆహారంలో నాణ్యత, ప్రోటోకాల్, సౌకర్యాల కల్పనలో అధికారులు ఎలాంటి రాజీ పడాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం తెలిపారు. ఏర్పాట్లలో అధికారులు ఏమాత్రం అశ్రద్ధ వహించరాదని, చిన్న పొరపాటుకు అవకాశం లేకుండా చూడాలని డిప్యూటీ సీఎం తెలిపారు. ల్యాండ్ ఆర్డర్, ఎలక్ట్రిసిటీ, మంచినీటి వంటి అంశాలలో ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కోరారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా నీటిని పొదుపుగా వాడుకుందాం, భూగర్భ జలాలను కాపాడుకుందామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అందరం ఒక సంకల్పం తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. నీటిని పొదుపుగా వాడుకుందాం, వచ్చే తరాలకు అవకాశాలను ఇద్దామన్నారు. గ్రౌండ్ వాటర్ పడిపోతున్న సందర్భంగా కాపాడుకునే ప్రయత్నాలను తీసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నీటిని ప్రతి చుక్కను పొదుపు చేసుకుంటూ కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈరోజు వరల్డ్ వాటర్ డే, అంటే మనం నీటిని గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి దినం ఇవాళ. ఈరోజు అందరూ కూడా ఒక సంకల్పం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన. నీటిని పొదుపుగా వాడుకుందాం, వచ్చే తరాలకు మనం కొంత అవకాశాన్ని ఇద్దాం. అనవసరంగా నీటిని దుర్వినియోగం చేసి ఈ నీటి ఇబ్బందుల లోపల గ్రౌండ్ వాటర్ పడిపోతున్న ఈ సందర్భం లోపల గ్రౌండ్ వాటర్ను కాపాడుకోవడానికి కూడా తీసుకునే ప్రయత్నాలు కావచ్చు. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళు తీసుకుంటున్న అనేక కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, రాష్ట్ర వ్యాప్తంగా కూడా నీటిని ప్రతి చుక్కను పొదుపు చేసుకుంటూ కాపాడుకుంటూ భవిష్యత్ తరానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని సందర్భంగా కోరుతూ, ఈ వరల్డ్ వాటర్ డే అనేది కూడా నిర్లక్ష్యానికి గురయ్యేటువంటి దినం కాదు. ఇది ఈ దినం ప్రతి ఒక్కరూ కొంత స్ఫూర్తిదాయకంగా భాగస్వామ్యం చేయాలి. ఈ కనీసం నీటిని వృధా చేయకుండా ఉండేటువంటి చర్యలు తీసుకోవాలని సందర్భంగా కోరుతూ, వరల్డ్ వాటర్ డే సందర్భంగా మనం ఇలా ఒక సంకల్పం తీసుకొని ముందుకు పోయి నీటిని పొదుపుగా వాడతామని ప్రతిజ్ఞ చేసుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుందని, డీలిమిటేషన్ను ప్రశ్నించని పక్షంలో చరిత్ర తమను క్షమించదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై చర్చించేందుకు డీఎంకే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి కేటీఆర్ హాజరయ్యారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై అన్ని రాష్ట్రాలు ఏకం కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వివక్ష చూపుతుందని ఆరోపించారు. డీలిమిటేషన్ కారణంగా తెలంగాణలో నియోజకవర్గాల సంఖ్య తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశంలో 1976లో ఆనాటి అప్పటి ప్రభుత్వం 42వ రాజ్యాంగ అధికరణం ద్వారా, సవరణ ద్వారా వారు ఆనాడు నంబర్ ఆఫ్ సీట్స్ మీద రెస్ట్రిక్షన్ పెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఏ రాష్ట్రాలు అయితే జనాభా నియంత్రణ పాటించాయో, కుటుంబ నియంత్రణ పాటించాయో వాటిని పనిష్ చేసే విధంగా వ్యవహారం చేస్తామంటే ఇది సరికాదు, ఇది మంచిది కాదు, దేశానికి మంచిది కాదు. అందుకే ఇతర ఫ్యాక్టర్స్ కూడా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్నట్టు జీడిపి కాంట్రిబ్యూషన్ తీసుకోండి. తెలంగాణ ఓన్లీ 2.8% పాపులేషన్ భారతదేశంలో, కానీ జీడిపి పరంగా చూస్తే మన కాంట్రిబ్యూషన్ 5.1-5.2%. సో మరి ఆ లెక్కన తీసుకుంటే సౌత్ ఇండియా మొత్తం కలిపి 36% జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తుంది భారతదేశంలో. సో ఆ లెక్కన ప్రపోర్షనేట్ గా చూస్తారా? కేవలం జనాభాను ఎట్లా తీసుకుంటారు? ఏ రాష్ట్రాలు అయితే కుటుంబ నియంత్రణ పాటించలేదో, భారతదేశ హితాన్ని అనుసరించి పనిచేయలేదో వాళ్ళకెట్లా వాయిస్ ఇస్తారని అడుగుతున్నాం. థ్యాంక్ యూ. భువనేశ్వర్లోని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల ధర్మేంద్ర ప్రధాన్ తండ్రి మాజీ కేంద్ర మంత్రి దేవేంద్ర ప్రధాన్ మృతి చెందారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి కిషన్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. భారతీయ యువ మోర్చాలో పనిచేస్తున్న సమయంలో దేవేంద్ర ప్రధాన్ వంటి గొప్ప నేతలతో కలిసి పనిచేసే అదృష్టం తనకు కలిగిందని కిషన్ రెడ్డి పార్టీ జాతీయ స్థాయి కార్యక్రమంలో వారిని నేరుగా కలిసే అవకాశం వచ్చిందన్నారు. ఈ సందర్భాల్లో వారి నుంచి చాలా అంశాలను నేర్చుకున్నానని చెప్పారు. जब भारतीय जनता युवा मोर्चा की राष्ट्रीय स्तर पर अलग अलग जिम्मेदारी निभाया था, वो समय आज देवेंद्र जी उड़ीसा के
भारतीय जनता पार्टी का प्रमुख नेता के रूप में काम करते थे। समय समय पर आदरणीय देवेंद्र जी से मिलने का हमारा को मौका मिला था, उनसे सीखने का भी मौका मिला था। जब वो राष्ट्रीय स्तर पे कार्यक्रमों में युवा मोर्चे के नाते मैं उड़ीसा में बहुत बार आने का समय मिला। एज ऑल इंडिया प्रेसिडेंट ऑफ भारतीय जनता युवा मोर्चा, ऑल इंडिया जनरल सेक्रेटरी ऑफ नंबर ऑफ टाइम्स भारतीय जनता युवा मोर्चे के कारण उड़ीसा आते थे। बड़े भाई साहब को जब देवेंद्र प्रधान जी से मैं मिलने का सौभाग्य होता था। एक अच्छे व्यक्ति थे और एक साफ दिल वाला रखते थे, कार्यकर्ताओं को प्रोत्साहन करने वाले थे। एक प्रोफेशनली डॉक्टर थे, मगर राजनीति में भी डॉक्टर के जैसे ही काम किया होगा। और जब अटल जी प्रोग्राम्स में भी हो, आदरणीय पार्टी का सीनियर लीडर लाल कृष्ण अडवाणी जी का यात्रा भी हो, यात्रा हमारा आंध्र प्रदेश से उड़ीसा इंटर होता था। जब लगभग 4-5 यात्रा अडवाणी जी का, उस यात्रा को हम देवेंद्र जी को सौंप कर जाते थे। ऐसी राष्ट्रीय कार्यकारिणी बैठक में भी मिलते थे। इसके कारण व्यक्तिगत मेरा भी बहुत परिचय था, मगर आज वो हमारा छोड़ के चले गए। उनका जो धर्मेंद्र प्रधान जी, उनका सन हमारा साथी है, उनका साथ भी भारतीय जनता युवा मोर्चा में मिलके काम करने का हमारा को सौभाग्य चल रहे। और एज ए मिनिस्टर ऑफ यूनियन मिनिस्टर के नाते लगभग 19 से धर्मेंद्र प्रधान जी में मिलके काम कर रहे हैं। आज भी कैबिनेट मिनिस्टर के नाते मिलके काम कर रहे हैं। కిన్నెరసాని పర్యాటక కేంద్రంలో ఎప్పుడు 25 టీఎంసీల నీరు ఉంటుందని సిపిఐ ఎమ్మెల్యే కూనెనేని సాంబశివరావు అన్నారు. కిన్నెరసాని వద్ద గతంలో బోటింగ్ ఉండేదని, అక్కడ జూ పార్క్ ఏర్పాటు చేసేందుకు అధికారులు అంగీకరించారని తెలిపారు. జూ పార్కును ఏర్పాటు చేయాలని, పర్యాటకంగా ఆధ్యాత్మికంగా మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఆ కిన్నెరసాని కవిత్వం కూడా దాని నుంచే దాన్ని బేస్ చేసుకునే రాశారు. ఈ మధ్యకాలంలో మా జిల్లా అందరు మినిస్టర్స్, అలాగే కృష్ణరావు గారు, మా మన భట్టి గారు, తుమ్మల గారు, శ్రీనివాసరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా 1 డే పూర్తిగా అక్కడ బోటింగ్లో కూడా ఉన్నారు. దానికి సంబంధించి అప్పుడే వారి దృష్టికి తీసుకెళ్ళాను నేను. అదిగాక అక్కడ చుట్టూ ఫారెస్ట్ ఉంటుంది అధ్యక్ష. ఫారెస్ట్ వాళ్ళు కూడా జూ పార్కు కూడా అంగీకరించారు. అందువలన మీ ద్వారా మంత్రి గారిని ఆల్రెడీ మీ దృష్టికి తీసుకొచ్చాను నేను. మాకు అక్కడ జూ పార్కు, అలాగే భద్రాచలానికి లింక్ చేస్తూ భద్రాచలం, పర్ణశాల, మణుగూరు దగ్గర హాట్ స్ప్రింగ్ ఉంటుంది, వీటన్నిటిని లింక్ చేస్తూ ఒక సఫారీ కిన్నెరసాని టు భద్రాచలం అనే పేరుతో ఏర్పాటు చేస్తే టూరిజంగా బాగా ఆకర్షణ ఉంటుంది. అదేవిధంగా పర్యాటకులు బాగా అభివృద్ధి చెందుతారు. అదేవిధంగా పుణ్యక్షేత్రమైన భద్రాచలం కూడా బాగా డెవలప్ అవుతుంది. కిన్నెరసాని టు భద్రాచలం అనే పేరుతో ఏర్పాటు చేస్తే టూరిజంగా బాగా ఆకర్షణ ఉంటుంది. అదేవిధంగా పర్యాటకులు బాగా అభివృద్ధి చెందుతారు. అదేవిధంగా పుణ్యక్షేత్రమైన భద్రాచలం కూడా బాగా డెవలప్ అవుతుంది. వీటన్నిటికి సంబంధించి ఒక సమగ్రమైనటువంటి ఐడియా మీ దగ్గర ఉంటే ఆ ప్రశ్నతో పాటు నాకు కూడా సమాధానం చెప్పాలని మీ ద్వారా వారిని కోరుతున్నాను అధ్యక్ష. నగర అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తుందని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. బంజారాహిల్స్ డివిజన్ ఎమ్మెల్యే కాలనీలో 1.71 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు మేయర్ శంకుస్థాపన చేశారు. మురుగునీటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు మేయర్. మురుగునీటి నిల్వలు, ఓవర్ఫ్లో, లీకేజీల సమస్య పరిష్కారానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ప్రజలకు మెరుగైన మురుగునీటి వ్యవస్థ అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. పనులు త్వరితగతిగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రాజకీయంగా పనికిరారని, అసలు ఎమ్మెల్యే పదవికి అనర్హుడు అని గిరిజన ఆదివాసీ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ అన్నారు. హస్తినాపురం కార్పొరేటర్ సుజాత నాయక్ను కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ఆయన పరామర్శించారు.
ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా ఉండి మహిళను అగౌరవపరిచే విధంగా మాట్లాడడం సుధీర్ రెడ్డికి సరికాదని బెల్లయ్య నాయక్ అన్నారు. సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి అనర్హుడని ఆయన తెలిపారు. తాను చేసిన వ్యాఖ్యలకు నైతికంగా బాధ్యత వహించి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చట్టపరంగా అతనిపై చర్యలు తప్పవని, కఠినమైన శిక్ష పడే వరకు తాము పోరాడుతూనే ఉంటామన్నారు. ఆదివాసీ బిడ్డ కార్పొరేటర్ను అవమానం చేయలే, మొత్తం స్త్రీ జాతిని అవమానం చేసినటువంటి పరిస్థితి, మానవ జాతిని అవమానం చేసినటువంటి పరిస్థితి. ఇటువంటి వాడు శాసనసభ్యుడికి అర్హుడవుతాడా? అంటే ఇటువంటి ప్రజాప్రతినిధి ఒక రోల్ మోడల్ అవుతాడా? ఇటువంటి ఎమ్మెల్యే ప్రజలకు నాయకత్వం వహించడానికి ఎలిజిబిలిటీ ఉంటుందా? ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. చట్టపరంగా జరగాల్సినటువంటి కార్యక్రమాన్ని, రాజ్యాంగపరంగా జరగాల్సినటువంటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇప్పటికీ పోలీస్ స్టేషన్లో తను కంప్లైంట్ ఇచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించారు. అదేవిధంగా నేషనల్ కమిషన్కు ఈమెయిల్ ద్వారా లేకుంటే లెటర్ ద్వారా ఇప్పటికే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ ప్రత్యక్షంగా కూడా పోయి ఢిల్లీకి పోయి సెంట్రల్ ఎస్టీ కమిషన్ చైర్మన్ను అదేవిధంగా సౌత్ ఇండియాకి ఇన్ఛార్జ్ అయినటువంటి ఇద్దరిని కలిసి ఇక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని, అవమానాన్ని ఖచ్చితంగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి చట్ట ప్రకారంగా చర్యలు తీసుకునేటటువంటి పద్ధతుల్లో మేము బాధ్యత తీసుకుంటాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు నాకు స్పష్టంగా చెప్పారు మొన్న కలిసిన తర్వాత. ఖచ్చితంగా ఎందుకంటే ఈ పరంపర కొనసాగుతూ ఉంది దేశవ్యాప్తంగా. ఒకవైపు రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో కులం ఉంది, కుల అణచివేత ఉంది, కుల ప్రాతిపాదిక మీద జనాభా లెక్కలు తీయడం ద్వారా ఈ సమాజంలో ఉన్నటువంటి అణచివేతను శాశ్వతంగా పరిష్కరించాలని ఆలోచిస్తున్నటువంటి తరుణంలో ఒక శాసనసభ్యుడు ఇంకో ప్రజానాయకురాల్ని, గెలిచినటువంటి కార్పొరేటర్ని ఇవాళ అవమానం చేస్తుండంటే రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి మాటలు వాస్తవం అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే పదే పదే అంటున్నాడు కులాల జనాభా లెక్కలు తీయాలి, కులాల జనాభా ప్రాతిపాదిక ఉన్నటువంటి అణచివేత వ్యత్యాసాలు బయటికి రావాలి. ఆ బయటికి రావడం ద్వారా సమాజంలో ఉన్నటువంటి అంతరాలు తొలగించి రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 16 ప్రకారం ఉండాల్సినటువంటి సమానత్వాన్ని సాధించుకునే వైపు వ్యవస్థ ముందుకు పోవాలంటే రోగాలు ఎక్కడున్నాయో అర్థం కావాలని రాహుల్ గాంధీ అంటున్నాడు. ఇవాళ స్వయాన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మాట్లాడుతుంటే ఆయనకు ఎంత కులతత్వం ఉందో, కుల భావజాలం ఉందో, కుల అహంకారం ఉందో తేలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు జెండర్ అసమానత్వం, స్త్రీ పురుషుల మధ్య ఉన్న ప్రకృతి పరంగా జీవించేటటువంటి మనుషుల జెండర్ మీద, మహిళల మీద చులకన భావన, మహిళలంటే లెక్కలేనితనం చాలా స్పష్టంగా కనబడుతుంది. నేను మొగోన్ననే పురుష దురహంకారం కనబడుతుంది ఆయన మాటలలో. మల్కాజ్గిరి డివిజన్ ఆర్ నగర్లో మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ పర్యటించారు. ఇటీవల పలువురు స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంచినీటిలో ప్రెజర్ సమస్యలపై పలువురు స్థానికుల ఇళ్లలో పరిశీలించారు. వెంటనే సమస్య ఉన్న చోట్ల వారంలోగా పరిష్కరించాలని, పూడిక తీసిన చోట్ల ఎత్తివేయాలని వాటర్ వర్క్స్ మేనేజింగ్ నవీన్, లైన్మెన్ నరేష్లను ఆదేశించారు. అదేవిధంగా వంగి ప్రమాదకరంగా ఉన్న కరెంట్ పూల్స్పై చర్యలు తీసుకోవాలని కరెంట్ ఏఈ శ్రీనివాస్ను కోరారు. ఈ కార్యక్రమంలో వల్లి, శివానంద్ మూర్తి, భాను, శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ఈడ తగ్గుంది మాకు ఆరాధన ప్రెషర్ ఎందుకు మహమ్మద్గూడలోని నాలాను కార్పొరేటర్ సామల హేమ అధికారులతో కలిసి పరిశీలించారు. నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి నాలా పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల ఇబ్బందులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ప్రజలకు ఆమె నాలాలో ఎలాంటి చెత్త వేయొద్దని విజ్ఞప్తి చేశారు. చెత్త వేయడం ద్వారా నాలాలో కూరుకుపోయి వర్షాలు కురుస్తున్నప్పుడు మురుగునీరు వెళ్ళక పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇండ్లకు రివర్స్ వస్తున్నాయని, ప్రజలే ఇబ్బంది పడతారని అన్నారు. చెత్త రోడ్డుపైన నాలాలో కాకుండా ఇంటికి వచ్చే చెత్త బండ్లకు ఇవ్వాలని పిలుపునిచ్చారు. బయట చెత్త వేసే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఏఈ కౌశిక్, బీఆర్ఎస్ నాయకులు జాకిర్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడంపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ కాచిగూడలో బీసీ సంఘం నేతలు సమావేశం నిర్వహించారు. బీసీ బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టి చట్టంపై ఒత్తిడి తీసుకురావాలని రేవంత్ ప్రభుత్వాన్ని కోరారు. బీసీలు గత 50 ఏళ్ల నుంచి కష్టపడి సాధించుకున్న పోరాట ఫలితమన్నారు. రిజర్వేషన్ బిల్లును షెడ్యూల్ 9లో పొందుపరిస్తే తప్ప న్యాయపరమైన ఇబ్బందులు కలగకుండా ఉంటాయని స్పష్టం చేశారు. గతంలో తమిళనాడు రాష్ట్రంలో జయలలిత బీసీల రిజర్వేషన్లపై ఢిల్లీకి వచ్చి పార్లమెంట్లో చట్టం చేసేంత వరకు వదిలిపెట్టేది లేదని గుర్తు చేశారు. రాష్ట్రంలోని ఎంపీలు, ఇతర రాష్ట్రాల ఎంపీలు కూడా బీసీ బిల్లుకు మద్దతు తెలిపి రిజర్వేషన్ల చట్టాన్ని కల్పించి అమలు చేయాలని ఎంపీలను కోరారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం మేరకు కామారెడ్డి డిక్లరేషన్లో పొందుపరిచిన విధంగా కులగణన జరిపి 42% రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో పొందుపరిచినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, సాంఘిక సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, అలాగే అఖిలపక్షాలు అన్ని పార్టీలకు బీసీ బిల్లుకు మద్దతు ఇచ్చిన ప్రతి పార్టీకి కూడా పేరు పేరున జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. ఇది యావత్ బీసీ సమాజం, బీసీ సంఘాలు, బీసీ మేధావులు అందరి సమిష్టి కృషి, అందరి విజయంతో, అందరి కష్టంతోనే మనం ఈరోజు ఈ బిల్లును సాధించుకున్నాం. ఇది బీసీలకు దక్కిన మొదటి విజయం ఈ బిల్లులో. ఇక ముందు ఈ బిల్లుని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తానని చెప్పింది. మరి కేంద్రంలో పార్లమెంట్లో ఈ బిల్లును పొందుపరిచి రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ ప్రకారం షెడ్యూల్లో పొందుపరిచినప్పుడే మనకు దీనికి సంబంధించిన న్యాయపరమైన అడ్డంకులు లేకుండా మనకు రావాల్సిన రిజర్వేషన్లు అనేవి సక్రమంగా అమలవుతాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు అఖిలపక్ష సభ్యులను తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి పంపించిన తర్వాత కేంద్రం పైన అన్ని రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చి ఈ బిల్లుని పార్లమెంట్లో ఆమోదింపజేసినప్పుడే బీసీలకు నిజమైన ఫలితం దక్కుతుంది. దీనికోసం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఈ నెల 18, 19న ఢిల్లీ వేదికగా అన్ని పార్టీల ఎంపీలను కలవడం జరిగింది. అన్ని పార్టీల ఎంపీలకు ఈ బిల్లు ఆవశ్యకత, పార్లమెంట్లో వచ్చినప్పుడు దానికి మద్దతు ఇచ్చే విషయాలను చర్చించడం జరిగింది. దానికి అన్ని పక్షాల ఎంపీల దగ్గర నుంచి సానుకూల స్పందన వచ్చింది. వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో బీహెచ్పీ నేత రావి నూతల శశిధర్ ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో గుర్తు తెలియని దుండగులు శశిధర్ ఇంటికొచ్చి డోర్లు పగలగొట్టి లోపలికి ప్రవేశించే ప్రయత్నం చేశారు. వెంటనే అది గమనించిన శశిధర్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వచ్చే సమయానికి అక్కడి నుండి పరారయ్యారు దుండగులు. గతంలో కూడా తనపై 2 సార్లు అటాక్ చేయడానికి ప్రయత్నం చేశారని, ఆ సమయంలో కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. విశ్వ హిందూ పరిషత్ నేతలని టార్గెట్గా చేసుకుని కొంతమంది దాడులకు పాల్పడుతున్నారని, తన ఇంటికి వచ్చిన వారంతా కూడా హిందీలో మాట్లాడుతూ బయటకు రావాలని మాట్లాడినట్లు తెలిపారు. 12:30 సందర్భం లోపల గుర్తు తెలియనటువంటి దుండగులు ఇంటిపై దాడికి ప్రయత్నం చేసి దాడి చేసిండ్రు. తలుపులు తొలగించుకొని లోపలికి వచ్చేటువంటి ప్రయత్నం చేసిండ్రు. వెంటనే స్థానిక సిఐ గారికి ఫోన్ ద్వారా సమాచారం అందించగానే అందుబాటులో ఉన్నటువంటి అన్ని పెట్రోలింగ్ వెహికల్స్ వెంటనే చేరుకునే ఒక 10 నిమిషాల లోపు. ఈ మధ్యకాలం లోపల నిందితులు, ఇది గమనించినటువంటి నిందితులు అక్కడి నుంచి పారిపోయినరు. మేము స్పష్టంగా బార్ అనేదో అంటే బయటకు వస్తే అటాక్ చేద్దామన్నటువంటి విషయాలు వారు మాట్లాడుతున్నాయి కూడా మేము విన్నాము. గతంలో కూడా 2 సార్లు రెక్కి నిర్వహించినటువంటి వ్యక్తులు వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధి లోపలనే అరెస్టు చేసిండ్రు. ఈ మధ్య కాలం లోపల విశ్వ హిందూ పరిషత్ నేతలుగా మమ్మల్ని టార్గెట్ చేస్తూ ప్రతిరోజు బెదిరింపు కాల్స్, చంపేస్తాము, మిమ్మల్ని ఎలిమినేట్ చేస్తాము అని అసభ్య పదజాలంతో జిహాదీ తీవ్రవాదుల యొక్క ఫోన్లు మేము నిత్యం ఎదుర్కొంటా ఉన్నాము. ప్రతిసారి కూడా పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి ఈ రకమైనటువంటి బెదిరింపు కాల్స్, చంపేస్తామంటూ మతోన్మాద జిహాదీ తీవ్రవాదుల యొక్క హెచ్చరికలు వస్తున్నటువంటి విషయాన్ని కూడా గతంలో చెప్పినాము. గతంలో ఇదే పోలీస్ స్టేషన్ పరిధి లోపల
ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ చేసిర్రు. ఇద్దరు వ్యక్తులు 2 సార్లు రెక్కి నిర్వహించినటువంటి ఎఫ్ఐఆర్లు కూడా ఇదే పోలీస్ స్టేషన్ లోపల నమోదైనాయి. గత రాత్రి కూడా నాకు అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. కాబట్టి పోలీసులు గత రాత్రి నుంచి కూడా దర్యాప్తు ముమ్మరంగా చేస్తున్నారు. రాత్రి 3-4 గంటల వరకు అక్కడే ఇంటి దగ్గరనే దర్యాప్తు కొనసాగింది. మళ్ళీ ఉదయం నుంచి కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు. బెట్టింగ్ యాప్స్ వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది యువకుల ప్రాణాలు పోవడానికి ముఖ్య కారణం యూట్యూబర్ హర్ష సాయి అని జనసేన తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు సంపత్ నాయక్ మండిపడ్డారు. ఈ మేరకు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న నటులపై, యూట్యూబర్లపై చర్యలు తీసుకోవాలని ఓయూ డివిజన్ ఏసీపీ గ్యార జగన్కు సంపత్ నాయక్ ఫిర్యాదు చేశారు. హర్షసాయి అనేటోడు ఒక పెద్ద ఎదవ, బుద్ధులేని సన్యాసి, ఆర్థిక నేరగాడు అంటూ ధ్వజమెత్తారు. 10 మందికి సహాయం చేస్తున్నాను అనే నెపంతో బెట్టింగ్ యాప్స్ వల్ల 100 కోట్లు ఆర్జించాడంటూ ఆరోపించారు. హర్షసాయి చేసిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వల్ల 100 మంది యువకులు ప్రాణాలు కోల్పోయారని మండిపడ్డారు. హర్షసాయితో పాటుగా జబర్దస్త్, వర్షపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న వారిని ఉరితీయాలని డిమాండ్ చేశారు. సినీ నటుడు అలీ సతీమణి జుబేదా యూట్యూబ్ ఛానల్, లాస్య యూట్యూబ్ ఛానల్ను పరిశీలించి వారిపై కూడా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. కొన్ని 100 మంది ప్రాణాలు పోయాయి. ముఖ్యంగా దీనికి అంతటి గల కారణం హర్ష సాయి అనే వాడు వెధవ, వాడొక బుద్ధి లేని సన్నాసి. 10 మందికి హెల్ప్ చేస్తున్నాననే నెపంతో 100 కోట్ల రూపాయలు 100 మంది తీసుకొని బెట్టింగ్ యాప్స్ దగ్గర తీసుకొని 100 మంది ప్రాణాలను తీసుకున్న ఒక తీవ్రవాది వాడు. వాడొక ఉగ్రవాది, వాడొక ఆర్థిక నేరగాడు. అరే హర్ష సాయి నువ్వు ఒక ఆర్థిక నేరగాడివి. వాడు చేయకపోతే నేను చేస్తా అంటవా? వాడు పొడవకపోతే నేను పొడిచిన కదా అని చెప్పేసి టీవీ5 మూర్తి గారు మీరు ఏం చెప్తున్నారండి? వాడుకు ఆర్థిక నేరగాడు. వాడు 100 మంది ప్రాణాలను బలి తీసుకున్న వెధవవాడు. అదేవిధంగా భయ్యా సన్నీ యాదవ్, అదేవిధంగా కొంతమంది ఉన్నారు. ఇవాళ జబర్దస్త్లకు వెళ్ళి కూడా ఇవాళ వర్ష గారు కావచ్చు. అదేవిధంగా ఆలీ గారి భార్య పైన కూడా మాకు సతీమణి జుబేదార్ ఆలీ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యూట్యూబ్ ఛానల్ పైన మాకు అనుమానం ఉంది. లాస్య గారి పైన కూడా మాకు అనుమానం ఉంది. వీళ్ళందరి పైన కూడా ఈ యూట్యూబ్ ఛానల్లో కూడా ఒకసారి చెక్ చేయాలని చెప్పేసి ఏసీపీ జగన్ గారిని మేము కోరడం జరిగింది. అంతేనా? ఒక వ్యక్తి నా అన్వేషణ అనే వ్యక్తి ఇవాళ ప్రపంచంలో ఎక్కడో ఉండి ఈ బెట్టింగ్ యాప్స్ల పైన పోరాడుతూ ఉంటే తన పైన కొంతమంది మీడియా ఛానళ్ళు కావాలని బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. అవన్నీ మానుకోండి. నా అన్వేషణకు డెఫినెట్గా మేము అండగా ఉంటాం. ఒక ఓయూ బిడ్డ లెక్క, లేకపోతే తెలంగాణ బిడ్డ లెక్క, విద్యార్థుల నాయకుల లెక్క, జనసేన పార్టీ లెక్క మేము అతనికి మంచి ఎవరైతే చేస్తున్నారో సజ్జనార్ గారు ఇవాళ హ్యాట్సప్ అండి. మీరు ఇవాళ ఏ రాజకీయ పార్టీ చేయండి ఇవాళ మీరు చేస్తున్నారండి. నిజంగా ఒక ఈ దేశ పౌరుడిగా, ఈ రాష్ట్ర పౌరునిగా నేను మీకు 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నాను సజ్జనార్ గారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఓయూ అధికారులు అప్రజాస్వామికంగా ఇచ్చిన సర్క్యులర్ను ఏబీవీపీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ మేరకు ఆర్ట్స్ కళాశాల ఆవరణలో సమావేశం నిర్వహించారు. వందే మాతరం ఉద్యమం నుండి తెలంగాణ ఉద్యమం వరకు రాష్ట్రంలో ఏ సమస్య ఉన్నా తీర్చిదిద్దే గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ అని అన్నారు. వర్సిటీలో ధర్నాలు, నిరసనలు చేయొద్దు అంటూ అధికారులు ఇచ్చిన సర్క్యులర్ను విడుదల చేయడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. ఇప్పటికే సర్క్యులర్ ఇచ్చి 10 రోజులు అయినప్పటికీ వర్సిటీ అధికారులు స్పందించకపోవడం గమనార్హమని అన్నారు. ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి ఓయూలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగడానికి అవకాశం ఉందని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కొత్త సంవత్సరం 2025లో మార్చి 13 అనేది ఉస్మానియా యూనివర్సిటీకి బ్లాక్ డేగా మేము ప్రకటిస్తున్నాం ఏబీపీ నుండి. ఎందుకోసం అంటే వందే మాతరం యుద్ధం నుండి తెలంగాణ ఉద్యమం వరకు ఈ రోజు రాష్ట్రంలో ఏ సమస్య ఉన్నా గానీ ఇక్కడ కొట్లాడి ఉస్మానియా సిటీ గడ్డ మీద సాల్వ్ చేసే సొల్యూషన్ దొరికే గడ్డ ఈ రోజు ఉస్మానియా సిటీ. ఆ గడ్డ మీద నినాదాలు, స్లోగన్స్, సర్క్యులర్లు ఇవ్వద్దని చెప్పడం అనేది చాలా సిగ్గుచేటు. ఈ రోజు యావత్ భారతదేశం సిగ్గుపడుతున్నది ఈ యొక్క సర్క్యులర్ చూసి. ఇప్పటికి కూడా దాదాపు ఈ సర్క్యులర్ ఇచ్చి 13వ తారీఖు నాడు సర్క్యులర్ రిలీజ్ చేసిర్రు. దాన్ని మేము బ్లాక్ డేగా ప్రకటిస్తున్నాం. ఈ రోజు చూసుకున్నట్టయితే ఈ రోజు 240 గంటలు అవుతున్నది. 14,400 నిమిషాలు గడుస్తున్నాయి. ఒక్క నిమిషమైనా ఈ ప్రభుత్వం గాని, ఈ వీసీ గాని ఆలోచించకపోవడం చాలా సిగ్గుచేటు.
ఈ రోజు చూసినట్టయితే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులందరి దగ్గరికి వెళ్లడం జరిగింది. ఈ రోజు ప్రొఫెసర్లందరి దగ్గరికి వెళ్లడం జరిగింది. నాన్ టీచింగ్ విద్యార్థులందరి దగ్గరికి పోవడం జరిగింది. వెళ్లిన తర్వాత వారందరినీ కలిసి పర్సనల్ గా కలిసి వాళ్ళ యొక్క అందరి దగ్గరికి వెళ్లడం తర్వాత ఈ రోజు ప్రొఫెసర్లు ఈ రోజు ఉస్మానియా దాదాపు 270 మంది ప్రొఫెసర్లు ఉంటే దాదాపు 96 మంది ప్రొఫెసర్లు మాకు మద్దతుగా నిలబడి సంతకాలు పెట్టడం జరిగింది. చాలా మంది మీ సంతకం పెట్టాము, మేము అడ్మినిస్ట్రేషన్ పోస్టులు ఉన్నాము, కానీ మా సపోర్ట్ మొత్తం కూడా ఏబీవీపీకి ఉంటుంది, సర్క్యులర్ కు వ్యతిరేకంగా ఉంటుంది అనడం జరిగింది. అదే విధంగా నాన్ టీచింగ్ స్టాఫ్ ఈ రోజు పర్మనెంట్ స్టాఫ్ నాన్ టీచింగ్ లో 287 మంది మాకు సంతకాలు పెట్టడం జరిగింది. యూనివర్సిటీ మొత్తం కూడా ఈ యొక్క సంతకాలు సేకరించడం జరిగింది. ఈ యొక్క 3 రోజులు ఏదైతే 19, 20, 21 సందర్భంగా సంతకాలు సేకరించిన సందర్భంలో 4731 సంతకాలు సేకరించాం. వివిధ విద్యార్థులు ప్రొఫెసర్ల దగ్గర నుండి 96 సంతకాలు, అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్ నుండి 287 సంతకాలను సేకరించడం జరిగింది. కాబట్టి ఇంతమంది ఈ యొక్క ఎవరైతే విద్యార్థులు ప్రొఫెసర్లు టీచింగ్ నాన్ టీచింగ్ వీళ్ళందరూ వ్యతిరేకించినప్పటికీ కూడా ఈ యొక్క కుమార్ గారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఉస్మానియా వీసీ ఒంటెద్దు పోకడలతో కేవలం ఒక్కడి యొక్క నిర్ణయంతో ఈ యొక్క యూనివర్సిటీని నిర్వీర్యపరుస్తూ ప్రభుత్వ విద్యను నీరుగార్చాలని చూస్తున్న సందర్భంలో మేము ఈరోజు వీసీ గారికి హుకుం జారీ చేస్తా ఉన్నాము. ఆర్ట్స్ కళాశాల ప్రాంగణం నుంచి హుకుం జారీ చేస్తా ఉన్నాము. వెంటనే ఈ యొక్క సర్కులర్ వెనక్కి తీసుకుని విద్యార్థులకు ఊరట కల్పించాలి. లేని ఏడల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉంటాయి. నీ యొక్క ఛాంబర్లను ముట్టడిస్తామని, అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వం యొక్క అసెంబ్లీ గేట్లను కూడా బద్దలు కొడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఉస్మానియా యూనివర్సిటీలో ఎలాంటి నిరసనలు తెలియజేయకూడదు అంటూ అధికారులు ఇచ్చిన సర్క్యులర్ను వెనక్కి తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై పోలీసులు అక్రమ అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి జంగయ్య తెలిపారు. ఈ మేరకు ఓయూలో సర్క్యులర్ను వెనక్కి తీసుకోవాలని, అసెంబ్లీ ముట్టడి పిలుపులో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విద్యార్థి నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారని జంగయ్య మండిపడ్డారు. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించడం జరుగుతుంది. ఏంటంటే మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయని ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే ఎక్కడెక్కడ అరెస్ట్ చేసి ఈరోజు నిర్బంధాలు ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి. విశ్వవిద్యాలయాలకు ఇచ్చిన నియామకాలను వెంటనే నియమించాలి. వెంటనే ఉస్మానియా యూనివర్సిటీలో ఇచ్చినటువంటి సర్క్యులర్ను వెనక్కి తీసుకోవాలని టీఆర్ఎస్ విద్యార్థి డిమాండ్ చేస్తాం.